హలో అండి, హాయ్, నమస్తే. వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు నార్త్ ఈస్ట్ కార్నర్లో కన్స్ట్రక్ట్ చేసినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్తో మీ ముందుకు వచ్చానండి. ఈ హౌస్ యొక్క డీటెయిల్స్ అనేది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ హౌస్ అనేది మనకి 122 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. 100% వాస్తు మెయింటైన్ చేసి కన్స్ట్రక్ట్ చేశారు. హౌస్ ముందున్న రోడ్ వచ్చేసి మనకి 25 ఫీట్ల రోడ్డు అండ్ ఈస్ట్ వైపు ఉన్న రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ రోడ్ అండి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము వరంగల్ హైవే రోడ్లో ఉన్నటువంటి పిర్జాద్గూడ కమాన్ చూస్తున్నాము. సో ఈ కమాన్ నుంచి మనము ఎగ్జాక్ట్గా 5 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో చేరుకుంటాము. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము ఆర్కేఎం ఫంక్షన్ హాల్ ఏదైతే చూస్తున్నామో ఈ ఫంక్షన్ హాల్ వెనక సైడే ఉంటుందండి. సో ఎగ్జాక్ట్గా మనకి 50 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము హౌస్ దగ్గరికి రావడం జరిగింది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎలివేషన్ చూపిస్తున్నాము. అండ్ ఎలివేషన్ అనేది మనకి ఎక్సలెంట్గా చేయిస్తున్నారు. అండ్ వర్క్ కూడా జరుగుతుందండి. సో ప్రతి ఒక్కటి క్వాలిటీ కన్స్ట్రక్షన్ అని చెప్పవచ్చు. సో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బిల్డర్ కట్టించాడు. ఖర్చుకి ఏమాత్రం వెనకాడకుండా ప్రతి ఒక్కటి దగ్గరుండి కట్టించారండి. ఇప్పుడు వచ్చేసి నేను ర్యాంప్ ఏరియా చూపిస్తున్నాను, గేట్ చూపిస్తున్నాను. ర్యాంప్ అనేది మనకి రోడ్ కంటే హైట్గా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా ర్యాంప్ వేయడం ద్వారా మనకి ఫ్యూచర్లో ఎలాంటి రిస్క్ అనేది ఉండదండి. ఇప్పుడు వచ్చేసి నేను గేట్ ఓపెన్ చేసుకొని లోపలికి ఎంట్రీ అవుతున్నాను. అండ్ లోపల చూసినట్లయితే మనకి ఒక చిన్న సైజ్ కార్ వచ్చే విధంగా ఇక్కడ పార్కింగ్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ హౌస్కి సంబంధించిన ఇండివిజువల్గా బోర్ వేయించడం జరిగింది. బోర్ యొక్క ఏరియా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సంప్ ఏరియా ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద సైజ్ సంప్ రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మనకి మెయిన్ డోర్ అనేది ఈస్ట్కి ఇవ్వడం జరిగిందండి. ఈ హౌస్ అనేది మనకి 122 గజాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈస్ట్ వైపు ఉన్నటువంటి మెయిన్ డోర్ చూపిస్తున్నాము. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూపిస్తున్నాము. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. వచ్చేసి మనకి స్టెప్స్ ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ పైన ఉన్నటువంటి గ్రనైట్ చూస్తున్నారు. అండ్ వాష్ ఏరియా చూస్తున్నారు. వాష్ ఏరియాలో వచ్చేసి మనకి టైల్స్ స్టిక్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి 100% వాస్తు మెయింటైన్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను హౌస్ లోపలికి ఎంట్రీ అవుతున్నానండి. సో మెయిన్ డోర్ అనేది మనకి ఈస్ట్కి ఇచ్చారు. ఈస్ట్ డోర్ ద్వారా లోపలికి వచ్చాను. అండ్ లోపల చూసుకున్నట్లయితే మనకి హాల్ ఏరియా స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి విండో చూస్తున్నారు. అండ్ డోర్ చూస్తున్నారండి. ఇది వచ్చేసి మనకి నార్త్ వైపు అవుతుంది. నార్త్ వైపు సెట్ బ్యాక్ వదిలారు. అండ్ డోర్ ఇవ్వడం జరిగింది. అండ్ విండో ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి టీవీ యూనిట్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక విండో రావడం జరుగుతుంది. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారు. ఇది వచ్చేసి సింగిల్ కోటింగ్ కలర్ అండి. ఇక్కడ మీరు బుక్ చేసుకున్న లైటింగ్ లో మీరు చేంజెస్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి నేను కిచెన్ ఏరియా చూపిస్తున్నాను. సో కిచెన్ లో ఉన్నటువంటి టైల్ వర్క్ చూస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేశారు. షెల్ఫ్లు ప్రొవైడ్ చేశారు. స్పేసెస్ గా ఉన్నటువంటి కిచెన్ అంతా చూపిస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ గమనించినట్లయితే మనకి కిచెన్ పక్కన వచ్చేసి మనకి ఆ పూజా యూనిట్ ప్రొవైడ్ చేశారండి. సో ఇక్కడ పూజా యూనిట్ లో ఒక విండో రావడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తానండి. సో మాస్టర్ బెడ్రూమ్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి వాష్ బేసిన్ ఏరియా చూపిస్తున్నాను. అండ్ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకి స్పేసెస్గా రావడం జరిగింది. అండ్ సైజ్ అనేది చూడవచ్చు అండి క్లియర్గా మీరు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు చూస్తున్నారు. అండ్ పైన ఉన్నటువంటి సజ్జ చూస్తున్నారు. అండ్ సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారు. అండ్ మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ చూస్తున్నారండి. వాల్కి టైల్స్ స్టిక్ చేశారు. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ అండి. ప్రతి ఒక్క మెటీరియల్ దగ్గరుండి ప్రతి ఒక్క మెటీరియల్ బ్రాండెడ్ మెటీరియల్ అండ్ 100% రెడ్ బ్రిక్స్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. అండ్ రివర్స్ శాండ్తో కన్స్ట్రక్ట్ చేస్తారు. హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 66,50,000 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ మీరు 5 lakhs to 10 lakhs పేమెంట్ చేసినట్లయితే మిగతా అంత బ్యాంక్ లోన్ వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి విండో చూస్తున్నారు. అండ్ ఇటువైపు ఉన్నటువంటి కలర్ చూస్తున్నారు. అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ వర్క్ అంతా చూస్తున్నారండి. సో ఎక్సలెంట్ గా సీలింగ్ చేయించడం జరిగింది. అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లను చూస్తున్నారు. సో ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా క్లియర్ గా చూపిస్తామండి. ఈ వీడియో అనేది కంప్లీట్ గా ప్రమోషనల్ వీడియో. స్క్రీన్ పైన వస్తున్న బిల్లర్ నెంబర్ కాల్ చేసినట్లయితే ప్రైజింగ్ అనేది నెగోషియేట్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసి నేను టెర్రస్ పైకి రావడం జరిగిందండి. టెర్రస్ పైకి వచ్చేసి నా వెనక వైపు కనిపిస్తున్నటువంటి బ్లూ కలర్ షెడ్ అన్నది ఆర్కేఎం ఫంక్షన్ హాల్. సో ఫంక్షన్ హాల్ బ్యాక్ సైడ్ ఉంటుంది. అండ్ ఫంక్షన్ హాల్ ముందు వచ్చేసి మనకి గవర్నమెంట్ రోడ్ ఉందండి. సో ఆ రోడ్ అనేది మనకి 100 feet రోడ్. అండ్ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే ఎక్కువగా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. అండ్ వెల్ డెవలప్ అవుతున్నటువంటి కాలనీలో ఉంది. అండ్ సరౌండింగ్ లో చూసుకున్నట్లయితే మనకి వెరీ నియర్ బై నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. అండ్ నల్లమల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, అండ్ ఉప్పల్ మెట్రో స్టేషన్, అండ్ వరంగల్ హైవే. సో అన్నింటికి చాలా దగ్గరలో ఉంటుందండి. సో ఇది ఎక్సలెంట్ లొకేషన్. అండ్ హౌస్ రేట్ అనేది కూడా చాలా రీజనబుల్ గా రావడం జరుగుతుంది. ఇప్పటివరకు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ హౌస్ యొక్క రేట్ అనేది మరొకసారి రిపీట్ చేస్తున్నాను. 66,50,000 రూపాయలు చెప్తున్నారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.